అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు టాపిక్ సోషల్ 6th క్లాస్ సంచార జీవనం నుండి స్థిర జీవనం. ఫస్ట్, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు. వారు ఆహారాన్ని సంపాదిస్తున్న పద్ధతిని బట్టి వారిని అలా పిలిచేవారు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు. వారు ఆహారాన్ని సంపాదిస్తున్న పద్ధతిని బట్టి వారిని అలా పిలిచేవారు. ఆదిమానవులు ప్రతి విషయాన్ని తమ పూర్వీకుల నుంచి పాటల రూపంలో, కథల రూపంలో తెలుసుకొని వాటిని తమ సంతతికి తెలియజేసేవారు. పాటల రూపంలో, కథల రూపంలో తెలుసుకొని వాటిని తమ సంతతికి తెలియజేసేవారు. ఆదిమానవులు చిన్న చిన్న సమూహాలు లేదా గుంపులుగా ఉండేవారు. ఆహార సేకరణలో పురుషులు, స్త్రీలు, పిల్లలు కూడా పాల్గొనేవారు. ఆహార సేకరణలో పురుషులు, స్త్రీలు, పిల్లలు కూడా పాల్గొనేవారు. ఆహార అన్వేషణలో భాగంగా సంచార జీవనం గడిపారు. ఆహారాన్ని అన్వేషించడానికి భాగంగా సంచార జీవనం గడిపారు. క్రూర మృగాలను తరిమివేయడానికి వారు నివసించే గుహలలో వేడిని, వెలుతురును నింపడానికి నిప్పు వారికి ఉపయోగపడింది. పురావస్తు తవ్వకాలు లభించిన పనిముట్ల ద్వారా మనం ఆదిమానవుల గురించి తెలుసుకోవచ్చు. పురావస్తు తవ్వకాలు లభించిన పనిముట్ల ఆధారంగా మనం ఆదిమానవుల గురించి తెలుసుకోవచ్చు. రాళ్లతో, కర్రలతో, ఎముకలతో పనిముట్లను తయారు చేశారు. రాళ్లతో, కర్రలతో, ఎముకలతో పనిముట్లను తయారు చేశారు. పురాతన వస్తు సామాగ్రి అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. పురాతన వస్తు సామాగ్రి అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్నూలు జిల్లాలో బేతంచెర్ల, బనగనపల్లి ప్రాంతంలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. 2 పేర్లు ఇంపార్టెంట్. కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల, బనగనపల్లి ప్రాంతంలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు. ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహలలో తప్ప, ఏ గుహలలో? బేతంచెర్ల, బనగనపల్లి గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు. నెక్స్ట్, మానవుడు వారి అనుభవాలను వేటాడే విధానాన్ని గుహల గోడలపై చిత్రించారు. మానవులు వారి అనుభవాలను వేటాడే విధానాన్ని గుహల గోడలపై చిత్రించారు. నెక్స్ట్, రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వులను కలిపి బొమ్మలు గీసేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు. నెక్స్ట్, వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం చింతకుంట గ్రామంలో 10 రాతి స్థావరాలు కలవు. ఇక్కడ తెలుపు, ఎరుపు రంగులలో 200 పైగా చిత్రాలు కలవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో 10 రాతి స్థావరాలు కలవు. ఇక్కడ తెలుపు, ఎరుపు రంగులలో 200 పైగా చిత్రాలు కలవు. నెక్స్ట్, ఇక్కడ ఎరుపు రంగులో మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఈ గుహను స్థానికంగా ఎద్దుల ఆవుల గుంపు అని అంటారు. నెక్స్ట్, దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ఆదిమానవులు ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తిదారులుగా మారారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ఆదిమానవులు ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తిదారులుగా ఎప్పుడు మారారు అంటే 12,000 సంవత్సరాల క్రితం. నెక్స్ట్, ఆదిమానవులు ఆహార నిల్వల కొరకు మట్టి పాత్రలను, గంపలు లేదా నేల మాళిగలను ఉపయోగించారు. నెక్స్ట్, కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. కొన్ని ప్రశ్నలు. ఆదిమానవులు వేటిని దుస్తులుగా వాడేవారు? జంతు చర్మాలను, ఆకులను. ఆదిమానవులు వేటాడే సమయంలో అప్రమత్తత, చురుకుదనం, ఏకాగ్రతతో ఉండాలి అనే విషయాలను తమ పూర్వీకుల నుంచి ఏ రూపంలో తెలుసుకునేవారు? పాటల రూపంలో, కథల రూపంలో. నెక్స్ట్, ఆదిమానవుడు ఎక్కడ నివసించేవాడు? ఆదిమానవులు ఇక్కడ
గుహలలో, చెట్ల నీడలలో, రాతి స్థావరాలలో. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆహారం కోసం ఆదిమానవులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్తుంటారు. నీరు లభించే ప్రాంతానికి కూడా ఆదిమానవులు వలస వెళ్ళేవారు. ఆహార సేకరణలో భాగంగా పురుషులు, స్త్రీలు, పిల్లలు వేటలో పాల్గొనేవారు. నెక్స్ట్, ఆదిమానవులు నిప్పును కనుగొన్న తరువాత వారికి అది ఏ విధంగా ఉపయోగపడింది? ఆహారాన్ని వండుకొని తినడానికి, క్రూర మృగాలను తరిమివేయడానికి, తాము నివసించే గుహలలో వేడిని, వెలుతురును నింపడానికి. నెక్స్ట్, ఆదిమానవులు పనిముట్లను వేటితో తయారు చేసేవారు? రాళ్లతో, కర్రలతో, ఎముకలతో. బెలూమ్ గుహలు ఏ జిల్లాలో కలదు? కర్నూల్. బెలూమ్ గుహలు ఏ జిల్లాలో కలవు? కర్నూల్. నెక్స్ట్, ఎముకలతో చేసిన పనిముట్లు భారత ఉపఖండంలోనూ ఇక్కడ మాత్రమే లభిస్తాయి. బేతంచెర్ల, బనగనపల్లి గుహలు. దాదాపు ఏ సంవత్సరం నాటికి ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తిదారులుగా మారారు? 12,000 సంవత్సరాలు. ఎద్దుల ఆవుల గుంపు గుహ ఏ జిల్లాలో ఉంది? కడప. ఎద్దుల ఆవుల గుంపు గుహ ఏ జిల్లాలో ఉంది? కడప. కొత్త రాతియుగ కాలాన్ని గుర్తించండి. కొత్త రాతియుగం 8000 BCE టు 3000 BCE. 8000 BCE టు 3000 BCE. ఆహార నిల్వల కోసం వేటిని ఉపయోగించేవారు? మట్టి పాత్రలు, గంపలు, నేల మాళిగలు. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని ఏ యుగంగా పేర్కొంటారు? నవీన శిలాయుగం. నెక్స్ట్, రాతి పనిముట్లు బయటపడిన నంద్రా గ్రామం ఏ రాష్ట్రంలో కలదు? మధ్యప్రదేశ్. ఇంపార్టెంట్. రాతి పనిముట్లను బయటపడిన నంద్రా గ్రామం ఏ రాష్ట్రంలో కలదు? మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఆదిమానవులు మచ్చిక చేసుకొని జంతువు ఏది? ఒంటె. మచ్చిక చేసుకోని జంతువు ఏది? ఏనుగు. ఆదిమానవులు మచ్చిక చేసుకోని జంతువు ఏది? ఏనుగు. మచ్చిక చేసుకున్నవి ఆవు, పంది, ఒంటె. నెక్స్ట్, బేతంచెర్ల, బనగనపల్లి గుహలు ఏ రాష్ట్రంలో కలవు? ఆంధ్రప్రదేశ్. పాత రాతియుగ కాలం ఏది? BCE 2.6 మిలియన్ సంవత్సరాల నుండి 10,000 BCE. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన రాతి చిత్రకళా స్థావరం కానిది నంద్రా గ్రామం కాదు, వినుకొండ, చింతకుంట, బల్లారం. నెక్స్ట్, ఆదిమానవుల ముఖ్యమైన వృత్తి ఏంటి అంటే జంతువులను వేటాడటం, చేపలను పట్టడం, ఆహారాన్ని సేకరించటం. నెక్స్ట్, ఆదిమానవులు బొమ్మలు వేయడానికి వీటిని ఉపయోగించారు? రంగురాళ్లను, జంతువుల కొవ్వు, వెదురు కుంచెలు. నెక్స్ట్, తొలి నాగరికతలు. ప్లీజ్ లైక్ మీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, త్వరగానే అయిపోతుంది. ప్లీజ్ లైక్ మీ. ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల అని 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందని విశ్వసించేవారు. ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల అని 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలో ప్రారంభమైందని విశ్వసించేవారు. నెక్స్ట్, 1920లో హరప్పా, మొహెంజదారో ప్రాంతంలో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది. 1920లో 20 సంవత్సరంలో హరప్పా, మొహెంజదారో ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది. సింధు నది, గాగర్, హాక్రా నది ప్రాంతంలో సింధు లోయ నాగరికత వికసించింది. సింధు లోయ నాగరికత ఎక్కడ వికసించింది? సింధు నది మరియు గాగర్, హాక్రా నది. నెక్స్ట్, హరప్పా నాగరికత బయటపడిన ప్రదేశాలు. భారతదేశంలో పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. భారతదేశంలో హరప్పా నాగరికత ఎక్కడ బయటపడింది? పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. పాకిస్తాన్లో పంజాబ్, సింధు, బెలూచిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్, హరప్పా నాగరికత కాలము క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాలు. హరప్పా నాగరికత కాలం క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాలు.
మొహెంజదారోలో గొప్ప స్నానవాటిక కలదు. హరప్పా నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు కలవు. హరప్పా నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు కలవు. లోథల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు. లోథల్ అనే నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు. హరప్పా ప్రజలు ఎండిన కాల్చిన ఇటుకలను ఉపయోగించేవారు. పత్తి, నూలు వస్త్రాలు నేయడం ప్రధాన వృత్తులు. వీరి ప్రధాన వృత్తి పత్తి, నూలు వస్త్రాలను నేయడం. పత్తిని మొట్టమొదట పండించింది హరప్పా ప్రజలే. అరేబియా సముద్ర తీరంలో లోథల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు వ్యాపారం చేశారు. అరేబియా సముద్ర తీరంలోని లోథల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు వ్యాపారం చేశారు. నెక్స్ట్, వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు పండించారు. నెక్స్ట్, వినోదం. నాట్యం, చదరంగం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం, ఎద్దుల పోటీ వీరి యొక్క ప్రధాన వినోదం. నాట్యం, చదరంగం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం, ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం. సింధు ప్రజలు పశుపతి అంటే శివుడు మరియు అమ్మతల్లిని పూజించేవారు. సింధు ప్రజలు పశుపతి మరియు అమ్మతల్లిని పూజించేవారు. వేప చెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు. భూమి, ఆకాశం, నీరు, అగ్ని మరియు వాయువును పూజించేవారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు. కాళీబంగన్ మరియు లోథల్ ప్రాంతంలో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉన్నట్లు కనుగొన్నారు. కాళీబంగన్ మరియు లోథల్ ప్రాంతంలో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉన్నట్లు కనుగొన్నారు. సింధు ప్రజల లిపిని ఇప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేదు. నెక్స్ట్, ప్రామాణికమైన తూనికలు, కొలతలను మొట్టమొదటగా ఉపయోగించిన వారు హరప్పా ప్రజలే. వీరి కొలతలను పర్షియా, మధ్యాసియా దేశాల్లో కూడా ఉపయోగించేవారు. ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించిన వారు హరప్పా ప్రజలే. వీరు కొలతలను పర్షియా, మధ్య ఆసియా దేశాల్లో కూడా ఉపయోగించేవారు. సింధు నాగరికత పతనానికి అనేక కారణాలున్నాయని అందరూ అంగీకరించే వాస్తవం. నెక్స్ట్, ఆర్యుల పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక రకాల అభిప్రాయాలు కలదు. ఆర్యుల నాగరికత సింధు నది మరియు సరస్వతి నది మైదానాల్లో వికసించింది. నెక్స్ట్, సరస్వతి నది థార్ ఎడారిలో ఇంకిపోయింది అంటారు. ఇంకిపోతుంది. ఋగ్వేదం సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్, వేద సాహిత్యం. సంస్కృత భాషలో వేదం అనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే. వేదాలను శృతులు అని అంటారు. వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం కలదు. ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి వేద కాలానికి మరలా వెళ్ళండి అని పిలుపునిచ్చారు. నెక్స్ట్, 4 వేదాలు కలవు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం శ్లోకాల సముదాయం. యజుర్వేదం యజ్ఞయాగాది క్రతువులలో పాటించవలసిన నియమాలు కలవు. సామవేదం పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం. నెక్స్ట్, భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులోనే ఉన్నాయి. సామవేదంలో ఇంపార్టెంట్. నెక్స్ట్, అథర్వణ వేదం శ్లోకాలు మరియు పాటల సంకలనం, మంత్రతంత్రాలు కలవు. నెక్స్ట్ వన్, వేదకాలం వర్గీకరణ. తొలి వేదకాలం క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000. మలివేదకాలం క్రీస్తుపూర్వం 1000 నుంచి 600. నెక్స్ట్,
తొలివేద కాలం పరిస్థితులు. కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. యుద్ధ ఖైదీలను, దాసులను బానిసలుగా చేశారు. ఒకే భార్యను కలిగి ఉండేవారు. స్త్రీల స్థానం. సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కానీ సతీసహగమనం కానీ అమలులో లేవు. సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కానీ సతీసహగమనం కానీ అమలులో లేవు. వినోదాలు. రథపు పందాలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం, సంగీతం. వినోదం ఏంటంటే తొలివేద కాలంలో రథపు పందాలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం, సంగీతం. విద్యకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే గురుకులాలు ఉండేవి. నెక్స్ట్ విద్యలో భాగంగా యుద్ధతంత్రము, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలు నేర్పేవారు. విద్యలో భాగంగా ఏం నేర్పేవారు? యుద్ధతంత్రాలు, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలను నేర్పేవారు. నెక్స్ట్ మతం. ఆర్యుల దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. నెక్స్ట్ వర్ణ వ్యవస్థ. తొలివేద కాలంలో కుల వివక్షత లేదు. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు. రాజకీయ జీవనం. ఆర్యులు తెగలుగా నివసించేవారు. తెగల నాయకుడిని రాజన్ అనేవారు. రాజన్ అనేవారు. రాచరికం అనేది వంశపార్యం కాదు. రాజులకు పరిపాలనలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనేవి రెండు ఉండేవి. ఎందులో ఉండేవంటే తొలివేద కాలంలో ఉండేవి. నెక్స్ట్ మలివేద కాలం గడిచే కొద్దీ వేదకాలపు ప్రజలు సింధు, సరస్వతి మైదాన ప్రాంతాలను వదిలి గంగా, యమున మైదానాల వైపుకు తరలి వెళ్ళారు. దక్షిణ పదం వైపుకు కూడా వెళ్ళారు. రాజకీయ మార్పు. సభా సమితి తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. రాచరికం వారసత్వంగా మారింది. రాజులు రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజస్సు యాగాలు చేసేవారు. నెక్స్ట్ సాంఘిక మార్పులు. ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది. ఇవి 4 రకాలు: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం. స్త్రీల స్థానం దిగజారింది. బాల్య వివాహాలు, సతీసహగమనం ప్రారంభమయ్యాయి. వర్ణ వ్యవస్థ కూడా ప్రారంభమైంది. బహుభార్యత్వం కూడా ప్రారంభమైంది. నెక్స్ట్ మత జీవనం. యజ్ఞాలు, యాగాలు తరచుగా చేసేవారు. ఇతిహాసాలు. రామాయణం రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి రచించారు. మహాభారతం సంస్కృతంలో వ్యాధవ్యాసుడే ఋషి రచించాడు. మహాభారతాన్ని. నెక్స్ట్ అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పబడింది. నెక్స్ట్ ఏ సంవత్సరంలో జరిపిన త్రవ్వకాలు వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది. 1920. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింధులోయ నాగరికత ఏ నది ప్రాంతంలో వికసించింది? సింధు నది, గాగర్, హాక్రా నది. నెక్స్ట్ ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఏ దేశాన్ని సజీవ వస్తు ప్రదర్శనశాల అంటారు? భారతదేశం. నెక్స్ట్ సింధు నాగరికత అనేది 2500 నుంచి 1700. ఆర్యుల రాక 1500 నుండి 500. తొలివేద కాలం 1500 నుంచి 1000. మలివేద కాలం 1000 నుంచి 600. నెక్స్ట్ సింధు నాగరికత ఏ ప్రదేశాల్లో బయటపడింది? భారతదేశంలో పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. పాకిస్తాన్లో పంజాబ్, సింధు, బెలుచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సింధు నాగరికతలో గొప్ప స్థానవాటికి ఏ నగరంలో ఉండేది? మొహెంజదారో. అతిపెద్ద నౌకాశ్రయం గల నగరం ఏది? లోథల్. క్రింది ఏ దేశాలతో సింధు నాగరికత ప్రజలు వ్యాపారం చేసేవారు? మెసొపటోమియా, ఈజిప్ట్, ఇరాన్. పత్తిని మొట్టమొదటిగా పండించింది సింధు నాగరికులు. సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వినోదం ఎద్దుల పోటీలు. ఏ నాగరికత ప్రజలు లిపిని క్యూనిఫారం అంటారు? మెసొపటోమియా నాగరికత యొక్క ప్రజల
క్యూనిఫారం అంటారు. నెక్స్ట్ సరస్వతీ నది గురించి ఏ వేదంలో పలుమార్లు ప్రస్తావించడం జరిగింది? ఋగ్వేదం. శృతులు అని వేటిని అంటారు? వేదాలు. వేదాలకే మరలా వెళ్ళండి అని పిలుపునిచ్చిన వారు దయానంద సరస్వతి. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో కలవు? సామవేదం. ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలిపే గ్రంథాలు ఉపనిషత్తులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలిపే గ్రంథం ఉపనిషత్తులు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ మీ. తొలివేద కాలం నాటి రాజకీయ జీవనానికి సరిపోలని అంశం గుర్తించండి. రాచరికం వంశపారంపర్యంగా ఉండేది అనేది తొలివేద కాలంలో. నెక్స్ట్ సరికాని వాక్యాన్ని గుర్తించండి. తొలివేద కాలం నాటి రాజకీయ జీవనానికి సరిపోలని అంశాన్ని గుర్తించండి అంటే రాచరికం వంశపారంపర్యంగా ఉండేది అనేది ఉండదు. తొలివేద కాలంలో లేదు, మలివేద కాలంలో వచ్చింది. కానీ తొలివేద కాలంలో ఆర్యులు తెగలుగా నివసించేవారు. తెగల నాయకుని రాజన్న అనేవారు. రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితులు రెండూ సభలుగా ఉండేవి. నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది ఆదికావ్యంగా పిలువడే మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు అనేది తప్పు. ఇక్కడ రామాయణ మహాభారతం అనేవి రెండు గొప్ప ఇతిహాసాలు. రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి రచించారు. అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పబడుతుంది. నెక్స్ట్ యజ్ఞయాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలిపే వేదం యజుర్వేదం. మలివేద కాలానికి సరిపోలని అంశం సరికానిది బాల్య వివాహాలు, సతీసగమనం వీరి కాలంలో లేవు. ఉన్నాయి, ఎందుకు లేవు? మలివేద కాలంలో ఉన్నాయి. నెక్స్ట్ మలివేద కాలంలో ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది. స్త్రీల స్థానం దిగజారింది. వర్ణ వ్యవస్థ కూడా ప్రారంభమైంది. నెక్స్ట్ మలివేద కాలంలో రాజులు దేనికోసం అశ్వమేధ రాజసూయ యాగాలు చేసేవారు? రాజ్య విస్తరణ కొరకు. నెక్స్ట్ విద్యావాదము, క్రతువులు, సంస్కారాలు గురించి తెలియజేసేవి అరణ్యకాలు. వాదము, క్రతువులు, సంస్కారాలు గురించి తెలియజేసేవి అరణ్యకాలు. సంస్కృత భాషలో వేదం అనగా ఆత్మజ్ఞానం. నెక్స్ట్ హైరోగ్లైఫిక్ లిపిని కలిగిన నాగరికత ఈజిప్ట్ నాగరికత. సింధు ప్రజలు వేటిని పూజించేవారు? వేప చెట్టు, రావి చెట్టు, భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. చదవండి. చదువుని ఎక్కడ ఆపవద్దు. చివరి వరకు ప్రయత్నించండి. చదవడం ఆపొద్దు. ప్లీజ్ చదవండి.